రాధాకృష్ణులతో పాటు రుక్మిణీదేవిని కూడా పూజించే ఏకైక ఆలయం గురించి తెలుసుకుందాం. మురళీ మనోహర దేవాలయం. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో కొలువై ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఝాన్సీలోని బడా బజార్లో మురళీ మనోహర దేవాలయం పేరుతో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించిన విగ్రహాలే దీని ప్రత్యేకత వెనక కారణం. ప్రపంచంలోనే రాధాకృష్ణుడితో పాటు రుక్మిణీదేవిని కూడా పూజించే ఏకైక ఆలయం. ఇక్కడ కృష్ణుని యొక్క ప్రతిమకు కుడివైపున రాధాదేవి విగ్రహం, ఎడంవైపున రుక్మిణీదేవి విగ్రహం ప్రతిష్ఠించబడ్డాయి. అలాగే ఈ ఆలయానికి గోపురం లేకపోవడం కూడా మరో విశేషం. రాధాకృష్ణ రుక్మిణీదేవిల దర్శనం కోసం దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. హిందూ మత గ్రంథాల్లో రుక్మిణీదేవిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. రుక్మిణీదేవి శ్రీకృష్ణు యొక్క ప్రథమ భార్య. అయితే ఎక్కువగా ఇంటి పూజా గదిలో లేదా ఆలయాల్లో రాధాకృష్ణులను మాత్రమే పూజిస్తారు. మన దేశంలో ఇలా ముగ్గురూ కలిసి దర్శనమిచ్చే తొలి ఆలయం కూడా ఇదేనని కూడా చెప్తున్నారు. ఇక్కడ రుక్మిణీ అష్టమి పండుగను అత్యంత వైభవంగా కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం సుమారు 250 సంవత్సరాల నాటిదిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయాన్ని స్వాతంత్ర్య పోరాట యోధురాలు ఝాన్సీరాణి లక్ష్మీబాయి అత్తగారు సక్కుబాయి నిర్మించారని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ ఆలయాన్ని 1780వ సంవత్సరంలో నిర్మించారు. మొదట్లో సక్కుబాయి గుడిలో పూజలు చేసేది. 1842లో రాధా గంగాధర్రావుతో రాణి లక్ష్మీబాయి వివాహం జరిగిన తర్వాత లక్ష్మీబాయి కూడా పూజలను చేయడానికి ఈ ఆలయానికి వెళ్లేదట. ఝాన్సీలో ఈ ఆలయాన్ని ప్రేమకు చిహ్నంగా కూడా పూజిస్తారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని కృష్ణపక్ష అష్టమి తిథి రుక్మిణీ అష్టమిగా జరుపుకుంటారు. ఈ రోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పూజిస్తారు. దీంతోపాటు ఉపవాసాలు కూడా చేస్తారు. ఈ ఆలయాన్ని శ్రీజీ దర్బార్ అని కూడా అంటారు. ఈ ఆలయానికి సమీప విమానాశ్రయం గ్వాలియర్. గ్వాలియర్ విమానాశ్రయం ఈ ఆలయానికి 103 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఝాన్సీకి 321 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాధాకృష్ణులతో పాటు రుక్మిణీదేవిని కూడా పూజించే ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.